సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా, నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. సిలువ యాత్ర, రక్షణ యాత్ర, యేసుతో 40 రోజులు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ యొక్క ముత్తంగి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీతో కలిసి మేము కూడా వాక్యం ధ్యానిస్తూ మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నామండి కదా. ఈ విధంగా ఈరోజు మమ్మల్ని ఈ ఛానల్ ద్వారా మీ ఇంటిలో కూడా వచ్చి మేము మీతో కలుసుకోవడానికి ఎంతో సంతోషం అండి, ఆనందం. ప్రత్యేకంగా మనము ఉపవాస దినాల్లో ఉన్నాము. ఈ ఉపవాస దినాల్లో మనము ఎక్కువగా సిలువను గురించి, యేసు ప్రభు సిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాము. మనందరం ఏం చెప్తామంటే, యేసు ప్రభు సిలువలో మనకు చేసినటువంటి జయాన్ని మనము ఎక్కువగా ధ్యానించాలి కూడా, అది చాలా ముఖ్యం. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ సిలువను చూసినప్పుడు సిలువ మనకి ఏమి నేర్పిస్తుంది. నీవు నేను యేసు ప్రభు సిలువను చూసినప్పుడు మనకేం గుర్తుకు రావాలి, ఆ సిలువ మరణం ద్వారా యేసు మనకేమి నేర్పిస్తున్నారు. 2 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిగా మనం చూస్తున్నాము, నేను చెప్పినట్టుగా సిలువ దేనికి గుర్తు ఉందంటే, అది యేసు ప్రభు జయానికి గుర్తుగా ఉందండి. యేసు ప్రభు మనకేమిచ్చారు, సిలువ చూసినప్పుడు సిలువ మనకేం నేర్పిస్తుందంటే, ఆ సిలువలో మనకు జయం కలిగింది. దేని మీద జయం కలిగింది మనం గమనించినప్పుడు, యేసు ప్రభు సాతాను తలను చెతకదొక్కి సాతాను రాజ్యము నుంచి నిన్ను నన్ను విడిపించి మనందరినీ కూడా యేసు తన రాజ్యంలోనికి చేర్చుకున్నారు. ఆదికాండం 3:17లో మనం చూస్తున్నాము, స్త్రీ సంతానము నీ తలను చితకదొక్కును. ఆ వాగ్దానం నెరవేరిందండి అక్కడ. ఆ విధముగా యేసు ప్రభు మనకి సాతానుపై అధికారం ఇచ్చాడు. సిలువను చూసినప్పుడల్లా మనకేం గుర్తుకు రావాలండి, ఈ సిలువ ద్వారా నాకు ప్రతి విషయంలో జయం కలిగింది, సాతాను శక్తులపై నాకు జయం కలిగింది అన్నది మనం ధ్యానించాలండి. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఈ విధంగా చదువుతున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15లో మనం ఈ విధంగా చదువుదాము.
ఆ శిలువపై క్రీస్తు ప్రధానులను ఆ. అధిపతులను ఆ. నిరాయుధులను చేసెను. ఆ, వారిని బందీలను చేసి ఆ, తన విజయయాత్రలో నడిపించి ఆ. అందరకును ఆయన బహిరంగంగా ప్రదర్శించెను. చూశారండి ఏం చేశారంట? ఆ సిలువలో యేసు ప్రభు ప్రధానులను ఏం చేశారంట? నిరాయుధులు అంటే అర్థం ఏంటంటే వాటి శక్తిని తీసేయడం అన్నమాట. వాటి శక్తిని నాశనం చేశారు. ఎవరితోనండి మనం చదువుతున్నాం? అధిపతులు. ఏ అధిపతులు మనం చదువుతున్నాము? మనం యుద్ధ పోరాటంలో ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో మనము రక్త మాంసములతో ఉన్న మనుషులతో పోరాడడం లేదు. మన పోరాటము ఎవరితోనండి? అంధకార శక్తులతో. ఈ యుగపు అంధకార శక్తులు అధిపతులు అని రాయబడింది కదా. ఆ అధిపతులు మనకు వ్యతిరేకంగా, మనకి, మన పిల్లలకి వ్యతిరేకంగా పనిచేస్తూ బానిసలుగా మార్చింది. పాపానికి బానిసలుగా, పిల్లల్ని రకరకాలైన చెడు అలవాట్లకి బానిసగా మార్చి ప్రతి ఒక్కరు కూడా వేదన బాధపడుతున్నారు కదా. ఆ బంధకాల నుంచి ఏ దురాత్మలైతే, ఏ అధిపతులైతే మన మీద అధికారాన్ని కలిగి ఉన్నారు, యేసుప్రభు ఏం చేశారు? ఆ శిలువ మరణం ద్వారా అధిపతులను నిరాయుధులుగా చేశారు. అవి మన మీద పని చేయకుండా చేశారని మనం చదువుతున్నాము. కొలొస్సీలకు రాసిన పత్రిక 1:13లో కూడా మనం ఈ విధంగా చదువుతున్నాము. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి, అంధకార శక్తులను చూడండి, అంధకార శక్తుల నుంచి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. సురక్షితంగా ఆయన తీసుకొని వచ్చారండి. అవి మన మీద పని చేయకుండా యేసుప్రభు ఏం చేశారంటే ఆ సాతాను యొక్క రాజ్యము నుంచి నన్ను ఆయన విడిపించి, సాతానుపై విడిపించడమే కాదండి, సాతానుపై మనకు అధికారం ఇచ్చారు. యేసుప్రభు అంటున్నారు, మనం ఏం చదువుతున్నాము? మార్కు సువార్త 16:17లో మీరు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టెదరు అనగా ఆ యొక్క దయ్యములను వెళ్ళగొట్టి అధికారం మనకిచ్చారు. కాబట్టి ఎక్కడెక్కడ దురాత్మ పనిచేస్తున్నాడో వాటిని మనం ఏ విధంగా వెళ్ళగొట్టాలి? మనం చదువుతున్నాం దర్శన గ్రంథం. మనం 12వ అధ్యాయంలో 11, 12లో 2 ఆయుధాలు ఇచ్చారు. మనందరం పోరాటంలో ఉన్నామండి, ఏడుస్తున్నాం, దేవా నా బిడ్డ చెడు అలవాట్లో ఉంది, విడిపించండి, నాకు ఉన్నవి విడిపించండి, ఈ విధంగా అనారోగ్యం ఉంది, విడిపించండి అని అంటున్నాం కదండి. ఎలా మనం పోరాడాలి? అక్కడ 2 ఆయుధాలు చెప్తున్నారు. మనం చదువుదాం దర్శన గ్రంథం 12, 11, 12. గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా, ప్రకటించిన సత్యము. చూడండి, యేసుప్రభు రక్తము ద్వారా మనకి సాతాను శక్తిపై మనం పోరాడాలి. రెండోదిగా ప్రకటించిన సత్యం అంటే వాక్యము ఏమని చెప్తుంది, మనకి దేవుడు ఏమని చెప్తున్నాడు, సాతానుపై మనకు జయమిచ్చారని చెప్పారు కదా. దాన్ని నోటితో నువ్వు పలికినప్పుడు మనకి జయము కలుగుతుంది. యేసుప్రభు సిలువలో నీ కోసం నా కోసం ఏమి చేశారో, ఏమి సాధించారో ఆ జయాన్ని మనం నోటితో ప్రకటించాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థతను ప్రకటించినప్పుడు అది యేసు నామములో మనకు స్వస్థత కలుగుతుంది. యేసు రక్తము ద్వారా నేను సాతాను శక్తుల నుంచి విముక్తి మనం పొంది ఉన్నామండి. యేసు రక్తం మనం ఎప్పుడైతే వాడతామో సాతాను శక్తులు మన మీద కానీ మన పిల్లల మీద కానీ పనిచేయవు. కనుక ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలి? యేసు రక్తమును మనం వాడాలని మనం చదువుతున్నాము యోబు గ్రంథం 1:5లో. కాబట్టి 5 చోట్ల యేసు రక్తాన్ని పెట్టాలి. యేసు రక్తం పెడితే సాతాను లోపలికి రాడు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తానండి, ఒక సాక్ష్యం మీకు చెప్తాను. కొన్ని రోజుల క్రితము ఫాదర్ సిరిల్ గారు మరి 3 గంటల ప్రార్థనలో దివ్య కరుణ సమయంలో ఒక పాట పాడారు. ఏం పాట పాడారంటే, ఎందుకనో నేను నీ సొత్తుగా మారి తిని నీ రక్తం చే కడగబడినందున. ఆ పాట మీకు గుర్తుందేమో నాకు తెలియదండి. ఆ పాట ఆ ఫాదర్ గారు పాడుతూ, ఎందుకనో దేవా నేను నీ సొత్తిగా మారి తిని నీ రక్తం చే కడగబడినందున ఆ పాట పాడుతూ ఫాదర్ గారు ఆ పాట ఎవరు రాశారో చెప్పారు. ఆ పాట ఎవరు రాశారు? బ్రదర్ ఏసన్న గారు మరి రాశారు. ఆయన ఓజన్న మినిస్ట్రీస్. అయితే ఆయన సాక్ష్యం ఏంటో నేను మీతో పంచుకుంటాను. ఆయన చిన్నగా ఉన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు అన్యుల కుటుంబానికి చెందినవారు అనమాట. వాళ్ళంతా కూడా వాళ్ళ తాత అంట భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాడు. ఎంత భయంకరం అంటే వాళ్ళ ఇంట్లో కోడిని చంపి ఆయన ఏమంటారు పూజలు చేస్తారు కదండి,
కోడిని చంపి ఆ రక్తాన్ని తాగేవాడంట, తాగి భయంకరంగా గంతులు వేసేవాడంట, రకరకాలుగా. అలాంటి ఒక భయంకరమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు. అయితే మొదటిసారి వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయాడు. రెండోసారి ఏసన్న ఆయన గర్భంలో, వాళ్ళ అమ్మ గర్భంలో ఉందంట. ఆమె ఏం చేశారంటే, ఏసన్న గర్భంలో ఉన్నప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో ఆమె కనడానికని వెళ్ళిందనమాట. అక్కడ కనడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆమె కనగానే వెంటనే ఏం చేసిందంటే, ఎందుకు అంటే కన్నగానే దురాత్మ వచ్చి ఆ బిడ్డను చంపి రక్తం కావాలి, రక్తం కావాలి. ఎందుకంటే అలాంటి దురాత్మలు వాళ్ళు ఆ రక్తాన్ని కార్చారు కాబట్టి దురాత్మ రక్తంను అడుగుతుందండి. అప్పుడు ఏం చేసింది ఆమె, వెంటనే ఆ రోజు పుట్టగానే త్వరగా బిడ్డను తీసుకొని అక్కడ ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఫాదర్ ఈ బిడ్డ నాకొద్దు ఫాదర్, మీరు తీసుకోండి. ఫాదర్ గారు అన్నారంట, అదేంటమ్మా తల్లివి, పుట్టిన బిడ్డను వద్దంటున్నావు, ఎందుకమ్మా, ఏం బాధమ్మా, పెంచలేవా? కాదు ఫాదర్, మా ఇంటిలో ఒక సమస్య ఉంది ఫాదర్, ఒక అంధకార శక్తి మమ్మల్ని వెంటాడుతుంది ఫాదర్. నా మొదటి బిడ్డని అలాగే చంపింది ఫాదర్, ఈ బిడ్డను కూడా చంపుతుంది ఫాదర్. మా ఇంట్లో భయంకరంగా ఈ దురాత్మలు తిరుగాడుతున్నాయి, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఫాదర్ గారు అన్నారంట, నువ్వేమీ భయపడాల్సిన పని లేదమ్మా, యేసు రక్తము ద్వారా మనము అంధకార శక్తుల నుంచి విడిపించడానికి యేసు రక్తము చిందబడింది. అందుకోసమని నిర్గమకాండం 12వ అధ్యాయంలో యావే దేవుడు మనకేం చెప్పారండి, ఏ మరణదూత తిరగాడుతుంది, ఆ మరణదూత నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ఆ రక్తమును నీ యొక్క ఇంటి తలుపులకు పూసుకోండి అని చెప్పారు కదా. రక్తమును చూసి దురాత్మని నేమి చేయలేదు. ఆ రక్తము ఏం చేసిందంటే, యేసుప్రభు రక్తాన్ని ఎందుకు కార్చారు, ఆ రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం. రక్తాన్ని పట్టి సాతాను నిన్ను నన్ను ముట్టడు. అప్పుడు ఫాదర్ గారు అన్నారంటే, ఏం భయపడాల్సిన పని లేదమ్మా, యేసు రక్తం ద్వారా మనకి సాతాను శక్తుల నుంచి విడుదలుంది అని చెప్పి ఫాదర్ గారు ఆ యొక్క ఆశీర్వదించబడిన నూనెను తీసుకొని ఆ బిడ్డను, చిన్న బిడ్డని చేతిలో తీసుకొని ఆ నూనె తీసుకొని ఆ బిడ్డ మీద రాసి ప్రార్థన చేశారంట, ప్రభువా ఈ బిడ్డను నీ రక్తంలో కడుగుతున్నాను, దేవా దురాత్మ శక్తికి ఈ బిడ్డ పైన అధికారం లేదు అని చెప్పి ప్రార్థన చేసి బ్యాప్టిజం ఇచ్చారట. ఎప్పుడైతే యేసుప్రభు రాజ్యంలోనికి అంధకార శక్తుల నుంచి యేసుప్రభు రాజ్యంలోకి వచ్చినప్పుడు సాతాను శక్తి పనిచేయదండి. ఆ విధముగా చనిపోవలసిన ఆ బిడ్డ, ఆ భయంకరమైనటువంటి హిందూ ఆ కుటుంబంలో పుట్టిన ఆ బిడ్డ ఏం చేశారండి, ఆ చిన్న ప్రార్థన ద్వారా ఏం జరిగింది, ఆ బిడ్డను సాతాను ముట్టలేదంటండి. సాతాను చెప్తుందంట ప్రార్థించిన తర్వాత, తీసేయమను, ఆ నూనె పెట్టకు, ఆ రక్తాన్ని పెట్టకు, నాకు రక్తం కావాలి, ఈ బిడ్డ కావాలి అన్నప్పుడల్లా వాళ్ళ ఫాదర్ గారు చెప్పారంట, మళ్ళీ రోజు ఈ బిడ్డకి ఏం చేస్తావంటే, యేసు రక్తమే చేయము, యేసు రక్తం ద్వారా నేను విడుదల పొందుకున్నాను అని చెప్పినప్పుడు ఆ విధంగా ఆ బిడ్డకి ప్రార్థన చేసినప్పుడు దురాత్మ నుంచి విడిపించబడ్డం కాదండి, గొప్ప దైవసేకుడిగా మారారు కదండి. ఫాదర్ సిరిల్ గారు కూడా చెప్పారు. అదే విధముగా మనకు సిలువను చూసినప్పుడు ఏం గుర్తు రావాలి, సాతాను శక్తుల నుంచి నాకు జయమిచ్చింది అని నోటితో మనం చెప్పాలి. యేసే రక్తం ద్వారా నేను సాతాను శక్తుల నుంచి విముక్తి పొందుకున్నానని చెప్పినప్పుడు ఏ సాతాను శక్తి నీ కుటుంబంలో పనిచేస్తుందో, నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో, తంత్రాలు కానీ మంత్రాలు ఉండొచ్చు, తంత్రాలు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఇతరుల మాటలు ఉండొచ్చు, అవన్నీ యేసు నామానికి మోకాలు వంగుతాయని మనం చదువుతున్నాము. కనుక సిలువ మనకి విజయానికి గుర్తుగా ఉందని మనం చూస్తున్నామండి. రెండోదిగా మనం చూద్దాము. ఇప్పుడు రెండోదిగా మనం ఏం చేయాలంటే, ఈ సిలువ మనకి ఏం నేర్పిస్తుంది, మనం సిలువను చూస్తాము. ఒకటి జయము, అది చెప్పాను కదా. ఇప్పుడు ఎలా జయం అన్నది అలా 11 అంశాలు ఉన్నాయి. అవి తర్వాత మీకు ఎవరో ఒకరు బోధిస్తారు. కానీ ఈరోజు మళ్ళీ మనం సిలువను చూసి నేనేం నేర్చుకోవాలి, ఆ సిలువ మరణంను చూసి నేనేం ధ్యానించాలి 40 రోజులు. రెండవదిగా మనం ఏం గమనిస్తున్నామంటే 7 విషయాలు చెప్తాం. రెండోదిగా ఏం చూస్తున్నామంటే సమాధానానికి గుర్తండి. ఆ సిలువను చూసినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది, యేసు ప్రభు అందరినీ వైరమంతా తీసివేసి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. కొలస్సీలకు రాసిన లేఖ 1:20. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరుచుకొనుటకు, చూసారా, సమస్త ప్రపంచమును తనతో సమాధాన పరుచుకొనుటకు దేవుడు నిశ్చయించి యేసుక్రీస్తు సిలువ బలి ద్వారా, ఆ మాట ఈ బైబిల్లో లేదండి కానీ కొత్త ట్రాన్స్లేషన్, యేసుక్రీస్తు సిలువ బలి ఏం చేసిందంట, మనల్ని దేవునితో సమాధాన పరిచింది. ఎన్నో కుటుంబాలలో సమాధానం లేదు కదండి. ఆ సమాధానం
ఇవ్వడానికే. ఆ సిలువను చూసినప్పుడు మనకేం గుర్తొస్తుందంటే దేవుడు మనకి సమాధానం ఇస్తారని అలాగే మనం చదువు. రెండోదిగా ఏమిస్తున్నారంటే ఎఫీషియులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. ఎఫీషియులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 13, 14లో మనం ఈ విధంగా చదువుతున్నాము. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటచో, క్రీస్తు యేసుతో రక్తంలో ఏకమగటము ద్వారా దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన, క్రీస్తు రక్తం ద్వారా సమీపమునకు తీసుకొని రాబడితిరి. ఒకప్పుడు మనకు రక్షణ లేదండి, మనం ఎవరము అన్యులము, రక్షణ లేదు. మీరు మొదటి నుంచి చదవండి ఎఫెసీయుల పత్రిక 1:2లో మనం ఎవరము అన్యులము, యూదులము కాదు, మనకి రక్షణ లేదు, మనకు విడుదల లేదు, యేసు రక్తంలో మనకు పాలు లేదు, యూదులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకు నాకు పాలు లేదు. ఈరోజు మనం అందరము యేసు బిడ్డలుగా ఎలా మారాము, యేసు యొక్క ఆ రక్తం మనకెందుకు పనిచేస్తుంది, మనం పరలోకానికి వారసులుగా ఎలా మారామండి. అక్కడ చదువుతున్నాం 14వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నారో చూడండి. యూదులను అన్యులను ఏకమొనచుట ద్వారా, ఇద్దరిని ఏకమొనచుట ద్వారా క్రీస్తే మన సమాధానం అయ్యేను. చూసారా, క్రీస్తు మనకి సమాధానం అయ్యారంటండి. అదే వచనం మనం చదువుతున్నాం. అక్కడ మనం 16వ వచనంలో యూదులను అన్యులను వేరు చేసి వారి మధ్య ఉన్న అడ్డుగూడ ఏదైతే వేరుపరిచిందో ఆ అడ్డుగూడను అడ్డం లేకుండా యేసు తన శిలువ మరణం ద్వారా యూదులకు అన్యులకున్న అడ్డమును తొలగించి అందరినీ క్రీస్తే సమాధాన బలిగా మారారు. అందుకోసమనే నేను ఈరోజు రక్షించబడ్డామండి. కాబట్టి ఈరోజు ఆ సిలువను చూసినప్పుడు మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే యేసు ప్రభు సమాధానానికి కర్త కనుక మనం కూడా సమాధానంగా జీవించాలి. ఒకరితో ఒకరు మనము సమాధాన పడాలి. ఒకవేళ సమాధానం లేదనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? నోటితో ఈ వాక్యాన్ని చెప్పండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము మీరు 16వ వచనాన్ని నోటితో చెప్పండి. ఏమని? యేసు ప్రభు సిలువలో వైరము ద్వేషము కొట్టివేసి సమాధానం కలుగజేసిన దేవా, ఈ సిలువ ద్వారా మా కుటుంబంలో భార్య భర్తకి, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో ఉన్న ప్రతి వైరము ద్వేషము యేసు నామములో తొలగిపోవునుగాక అని మీరు ఎప్పుడైతే చెప్తారో మనకు సమాధానం కలుగుతుందండి. చూసారా, ఆ సిలువను చూసి ఏం ధ్యానించాలి 40 రోజులంటే సమాధానం. యేసు ప్రభు అన్నారు సమాధానానికే కర్త. ఎక్కడైతే అల్లరి, కొట్లాటలు, విభజనలు ఉంటాయి అది దురాత్మ. ఆ దురాత్మకి మనము చోటు ఇవ్వకూడదు. ఏం చేయాలంటున్నారు? కొలసీల పత్రిక 3:5లో మనం ఏం చదువుతున్నామంటే మీరు సమాధానాన్ని వెదికి వెంటాడాలంటండి. అందరితో సమాధాన పడాలి మనమని మనం చూస్తున్నామండి. మనం చదువుతాం ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఒక చిన్న మాటను మనం చదివి అక్కడ ఏమని రాస్తున్నారంటే ఏ విధంగా మనకు విడుదల కలుగుతుందని అక్కడ మనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 31 చదవండి అమ్మ. 4:31 వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. చూసారా, సిలువను చూసినప్పుడు ఏంటండి యేసు ప్రభు ఏ విధంగా వైరాన్ని తీసేశారు. కాబట్టి మీరు కూడా వైరము, కోపము, ద్వేషమును మీరు తొలగించండి. సిలువను చూసినప్పుడు ఆ ద్వేషం నీలో కరిగిపోవాలి, వైరం నీలో కలిగిపోవాలి. ఏం చరించాలి? చదవండి 32 చదవమ్మా. దానికి బదులుగా పరస్పరము దయ మృదుత్వమును ప్రదర్శింపుడు. చూసారండి, 2 విషయాలు. మీరు దయ కలిగి ఉండండి. సిలువను చూసినప్పుడు నీకు ఏం గుర్తు రావాలి? మృదుత్వము, ఒక గుర్తు రావాలండి. ఏం గుర్తు రావాలి? సమాధానం గుర్తు రావాలి. మీరందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సిలువను చూసి అది మనం నేర్చుకొని ధ్యానించినప్పుడు ఆ సమాధానం మన కుటుంబాలలో, మన పిల్లల జీవితంలో వస్తుంది. సమాధానం లేకుండా మనము సాతాను మన జీవితంలో ఉంటే అద్భుతాలు జరగవు. కనుక సిలువ సమాధానానికి గుర్తుగా ఉంది. మూడోదిగా మనము చూస్తున్నాము సిలువ దేనికి గుర్తుగా ఉందంటే సిలువ దీనత్వానికి గుర్తుగా ఉందండి. ఈ 40 రోజులు మనము సిలువ గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాము కదండి. సిలువ యాత్ర, రక్షణ యాత్ర. ఒక పక్క సిలువ మనకేం తీసుకొస్తుంది? రక్షణ తీసుకొని వస్తుంది కదా. అందుకే పదశ్రీల్ గారు సిలువ యాత్ర, రక్షణ యాత్ర కదా. సిలువను చూసినప్పుడు మూడోదిగా మనకేం జరుగుతుందంటే దీనత్వం జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు మనం చదువుతాం ఫిలిప్పీల పత్రికలో, చదువుదాం ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 5-11 మనం ధ్యానించాలి. అక్కడ మనం ఏం చూస్తున్నామో చదువుదాం. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము, యేసుక్రీస్తుకున్న మనస్తత్వము మీరు కలిగి ఉండండి. మీ మధ్య ఉండనిండు.
ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. దైవత్వము కలిగి ఉన్న స్వార్థ బుద్ధితో నేను దేవుడు, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చేయాలని పట్టుకొని వేలాడలేదంట. కానీ ఏం చేశారండి? కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని, ఇది చూశారండి, తన్ను తాను రిక్తుని చేసుకోవడం అంటే తన్ను తాను పూర్తిగా కోల్పోయాడు. తన యొక్క దైవత్వాన్ని వదిలాడు, తన ఉన్నతతాన్ని వదిలిపెట్టాడు, అన్నిటిని వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? తన్ను తాను దాసుని రూపము చేర్చారంట. సర్వశక్తుడు, లోకాధిపతి, పతివేలలో అతి సుందరుడు ఏం చేశారండి? తన్ను తాను దాసుడుగా మారి శిష్యుల పాదాలు కడిగినటువంటి అంతగా తగ్గించుకున్నాడండి. అది ఏమంటున్నాడు? సిలువ చూసినప్పుడు వినయానికి గుర్తు రావాలి మనకి. ఆ వినయాన్ని మనం నేర్చుకోవాలని, ఆ సిలువను చూసినప్పుడు దాన్ని ధ్యానించాలని మనం చదువుతున్నామండి. మనం చదువుతున్నాం, ఆ వినయము రావాలని. మరి వినయానికి ఆపోజిట్గా ఏముంటుందండి? గర్వం. మనం చదువుతాము సామెతల గ్రంథంలో. అక్కడ ఏమని రాసి ఉంటుంది? 16:18 గర్వము పతనమునకు నాశనము తీయును. కాబట్టి మనం ఏం చేయాలి? గర్వాన్ని, నేను నాది అన్నది వదిలిపెట్టి యేసు ప్రభు తన్ను తాను సిలువ మరణం వరకు వినయించారు. ఎప్పటి వరకు విధేయించారండి? సిలువ మరణం వరకు కూడా దేవునికి విధేయత చూపించారంట. మనం ఎప్పుడైతే అలాగా దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దీనులను దేవుడు లేవనెత్తుతారు. దీనులది దేవుని రాజ్యము అని మనము మత్తయి సువార్త 5:3 కూడా మనం చదువుతున్నాం కదా. కాబట్టి మనం దీనత్వాన్ని కలిగినప్పుడు ఆ దీనులకు దేవుడు కృపనిస్తాడు. దీనుల ప్రార్థన ఆలకించబడుతుందండి. అయితే మనకి ఎలా ఈ దీనత్వం వచ్చేస్తుందంటే, దేవుడు అంటున్నారు ఒక మాట. ఏం చెప్తారంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం, ఎలా వస్తుందని మనం చదువుతున్నామంటే, ఆ యొక్క మిమ్మల్ని 40 సంవత్సరాలు ఈ శ్రమ గుండా ఎందుకు నడిపించాను? మీకు వినయం నేర్పించడానికే. ఒక మనిషిలో గర్వం పోవాలంటే దేవుడు ఏం చేస్తారంటండి? విర్రగొడతాడంట, ఒక శ్రమ ఇస్తాడంట. అంటే అప్పుడు దాకా గర్వంగా ఉన్నారనుకోండి, క్యాన్సర్ వచ్చింది, 4 రోజుల్లో చచ్చిపోతున్నావంటే ఎట్లా మారుతావండి? ఇంకా అందరికీ దండం పెట్టి నా కోసం ప్రేయర్ చేయండి, నన్ను కాపాడండి, ఫాదర్ గారు కాళ్ళు పట్టుకుంటారు. అప్పటి వరకు ఎప్పుడు ప్రార్థనకి రారు, ఎవరు చెప్పినా వినరు కదండి, గుడికి రమ్మంటే రాము కదా. కానీ ఆ విధంగా ఒక శ్రమ దేనికి ఇస్తారంట అంటే, మనల్ని మనం తగ్గించడానికి దేవుడు మనకి శ్రమనిస్తారు. అనేకమైన శ్రమలు 1 పేతురు 1:6 కూడా మనం చదువుతాం. ఈ శ్రమలన్నీ కూడా నిన్ను బంగారంగా మార్చడానికే. కాబట్టి మనం సిలువ చూసినప్పుడు అది దీనత్వానికి గుర్తు. మనల్ని మనం తగ్గించుకుని, తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. కనుక ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా దీనులంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అందుకే మరియ తల్లి, నేను దీనావస్థలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కటాక్షించెను. కాబట్టి ఆ దీనత్వం రావాలని ప్రార్థించుకుందాం. 4వదిగా మనం చూస్తున్నాం, సిలువను చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి అంటే క్షమాపణ గుర్తు రావాలండి. ఆ సిలువ ఏం నేర్పిస్తుంది నీకు నాకు? ఆ సిలువ గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఆ సిలువ యేసుప్రభు ముఖాన్ని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఆ దీన ముఖాన్ని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు గురించి ధ్యానిస్తున్నాం కదా, ముందుగా మనం ఏం నేర్చుకోవాలంటే సిలువ క్షమాపణకు గుర్తుగా ఉందండి. యేసుప్రభు సిలువలో 7 మాటలు ధ్యానిస్తాం కదా. మొదటి మాట మనం చూస్తాం లూకా సువార్త 23:34. మొదటి మాట లూకా సువార్త 23:34 మనం ఈ విధంగా చదువుతున్నాము. అప్పుడు యేసు తండ్రి వీరు చేయనుదేమో వీరు ఎరుగరు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపు, వీరిని క్షమించండి. చూసారండి ఏం చేస్తున్నారో? మనమైతే ఏం చేస్తామండి? ఏమేమి చేశారో ఒక్కొక్కటి లెక్క పెట్టి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అప్పుడు అట్లన్నావు, ఈ రోజు ఇట్లన్నావు, మొన్నట్లన్నావు, అన్నీ రాసి చెప్పి కానీ యేసుప్రభు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పి ఎవరోని క్షమించారు? హింసించిన వారిని, వేసిన వారిని, అవమానించిన వారిని, కొట్టిన వారిని, భయంకరంగా చేసిన వారినండి, హేళన, వాళ్ళందరినీ మన్నించారంటే యేసుప్రభు. ఎందుకు మన్నించకపోతే వారందరూ నరకంలోకి పోతారండి. మనమైతే మన్నించకపోతే మనము నరకంలోకి వెళ్తాము, వారికి అంతేకాదండి, మన్నించకపోతే నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించబడదని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము 22, 23, 24లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానుక అక్కడ పెట్టి వెళ్ళి ముందుగా నీ సహోదరునితో సఖ్యపడి రమ్ము అని మనం చదువుతున్నాం కదండి. అట్లాగే రోమా పత్రికలో కూడా మనం చదువుతాం 12వ అధ్యాయంలో 19లో ఏమని ఉంటుందండి? మీరు పగ తీర్చుకొనొద్దు. చదవము ఒకసారి.
రోమాపత్రిక 12:19 చదువుతున్నాము. ఎన్నటికీ మీరు పగ తీర్చుకొనక దేవుని అనుగ్రహమునకే దానిని వదిలివేయుడు. దేవుని అనుగ్రహానికి దేవుడు వాళ్ళకి తప్పకుండా శిక్షిస్తాడు. నువ్వు కక్ష తీర్చుకుంటే నీ ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. కక్ష తీర్చుకోకండి, మనసులో పెట్టుకోకండి, ఇట్లా అన్నదని సాధించకండి. ఏం అడగాల, మన్నించాలంట. వాళ్ళని ఏం చేయమంటున్నాడు? మన్నించండి, దూషణకు దూషణ మీరు చేయకండి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? నీకు న్యాయం చేస్తారు. నువ్వు సొంతగా చేతిలో తీసుకొని నువ్వు కక్ష తీర్చుకుంటే ఇద్దరు నరకంలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ సిలువను చూసినప్పుడు క్షమాపణకు గుర్తుంది. ఒకవేళ చేత కాకపోతే ఏం చెప్పాలంటే ఆ మనిషిని మనసులో పెట్టుకొని 10 సార్లు చెప్పండి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమిస్తున్నాను తండ్రి. ఈరోజు కల్పన చదువుతుందండి, అప్పుడు నాకు కల్పన నన్ను తిట్టింది అనుకో, అప్పుడు నేనేం చెప్పాలా? కల్పన ఏం చేసిందో తెలియదు దేవా, నేను కల్పనను క్షమిస్తున్నాను తండ్రి, మనం క్షమిస్తున్నాను అని మనం 10 సార్లు చెప్పినప్పుడు ఆ కోపం, ద్వేషం వెళ్ళిపోయి దేవుని యొక్క ప్రేమ మనలో హృదయంలో వస్తుందండి. సిలువ ఇంకా దేనికి గుర్తుగా ఉందంటే 5వదిగా మనం చూస్తున్నాము, ప్రేమకు గుర్తుగా ఉందండి. సిలువ అంటే ప్రేమ. అసలు ఇదే మొదటి పాయింట్గా చెప్పాలండి. సిలువ అంటే ప్రేమ. మనం చదువుతాము బైబిల్లోనే సెంటర్ వాక్యం ఏంటో తెలుసా? ఈ మొత్తం బైబిల్లో ఉన్నటువంటి ఆ పుస్తకాలన్నిటికీ ఏది సెంటర్ అంటే యోహాను సువార్త 3:16 చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఏలయనా ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై. చూసారా? నిత్య జీవం పొందుటకై ఏకైక కుమారుడు అంటండి. ఉన్నత స్థలంలో వక్షస్థలం ఉన్న తన ఏకైక కుమారుని కూడా మనకివ్వడక ఆయన వెనుక తిరగలేదంట. అంతగా అంటే యేసు ప్రభుని పోగొట్టుకొని నిన్ను నన్ను చేర్చుకున్నారంట. సొంత యేసు ప్రభుని కూడా వదిలేసుకొని నీ కోసం నా కోసం. అది ప్రేమకు గుర్తండి. ఎఫెసీయుల పత్రిక 5:25 ఒక మాట మనం చదువుతున్నాము. భర్తలారా క్రీస్తు స్త్రీ సభని ఎట్లు ప్రేమించి. ఎట్లా ప్రేమించారండి? యేసు ప్రభుని ఎలా ఇచ్చారు దేవుడు మనకి? ఏం చేశారు అంటే ఎలా యేసు ప్రభు ప్రేమించారు? దాని కొరకై తన ప్రాణములు అర్పించెను. ప్రేమ అంటే ఏంటంటే సంఘము కొరకు తన ప్రాణం పెట్టినప్పుడు మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. తన ప్రాణం పెట్టారంట. అంటే అర్థం ఏంటంటే నువ్వు నిజంగా ఆ భార్యను నువ్వు ప్రేమిస్తే ఆమె కొరకు ఒక చిన్న త్యాగం చేయాలి, ఓర్చుకోవాలి, భర్త కోసం ఓర్చుకోవాలి, త్యాగం చేయాలి, పిల్లల కోసం త్యాగం చేయాలి. మనం నిజంగా త్యాగం చేసి పిల్లలు వారి జీవితంలో బాగుపడే వరకు మనం త్యాగం, తల్లి తండ్రి త్యాగానికి గుర్తుగా యేసు ఎంతగా తన్ను తాను కోల్పోయారో మనం కూడా కోల్పోయి మన పిల్లలకి జీవం ఇవ్వాలి, మన పొరుగు వారికి జీవం ఇవ్వాలి, ఇతరులకు మనం జీవం ఇవ్వాలని మనం చదువుతున్నామండి. అలాగే మనం చదువుతున్నాం 6వదిగా సిలువ ఇంకా దేనికి గుర్తుగా ఉందంటే త్యాగానికి. మనందరికీ తెలుసు కదండి, ఇప్పుడే మీకు చెప్పాను అది ఏ విధంగా త్యాగం అంటే ఫిలిప్పీయుల పత్రిక 2:6 తన్ను తాను కోల్పోయి దాసుని స్వరూపముగా తను పూర్తిగా తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చి తను తాను త్యాగం చేసుకుని మనందరినీ నరకాన్ని నుంచి యేసు ప్రభు మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నామండి. ఎఫెసీయుల పత్రిక 5:2 మనం ఏం చూస్తున్నామంటే మన కొరకు ఒక బలిగా నీ కొరకు నా కొరకు ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపముల కొరకు పరిహరించబడిన గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా నా పాపము కొరకు ఆయన తీసుకొని తను ఒక త్యాగ బలిగా నీ కొరకు నా కొరకు మరణించారు కనుక మనము కూడా మీరు కూడా ఒకరికొకరు మరణించాలి అని అక్కడ మనం చదువుతున్నామండి. కాబట్టి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనము యేసు యొక్క సిలువను చూసినప్పుడు త్యాగం మనకి యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి నశించినప్పుడే మనం నశించాలి. నేను నాది నేనెందుకు వెళ్ళాలన్న కాడ అద్భుతాలు జరగవండి. కానీ నిజంగా సిలువను చూస్తే సిలువ గురించి మనం ఏం నేర్చుకుంటున్నాము? నిజంగా ఒక త్యాగం మనం నేర్చుకోవాలండి. అప్పుడు త్యాగ బలిగా రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోనండి. ఏమర్పించాలి? యోబు తన కన్నులను అర్పించాడంటే ఏమని? నా కన్నులతో ఏ స్త్రీని కూడా మోహ తలంపులతో నేను చూడను. పౌలు అంటున్నారు, ఈ లోకమంతా చెత్త మురుగు నాకు అవసరం లేదు. యేసయ్య జ్ఞానం కొరకు నేను ఎన్ని శ్రమలు పడడానికైనా సిద్ధముగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నీ త్యాగం నా త్యాగం ప్రభు కొరకు మనం ఏం చేశాము? యేసు ప్రభు రాజ్యం కోసం ఏం చేశాము? యేసు తన ప్రాణం మన కోసం పెట్టారు కదండి. మనం ఏం త్యాగం చేశామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వదిగా మనం చూస్తున్నాము సిలువ ఇంకా మనకేం నేర్పిస్తుందంటే ఓర్పు సహనాన్ని నేర్పిస్తుంది. యేసు ప్రభు సిలువలో
మనం చూస్తాం యెషయా గ్రంథం 53:7 దౌర్జన్యములకు గురి అయినను పళ్ళెత్తు మాట అనలేదు, మధ్యస్థానం కొనుపబడే గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడంటండి. ఎందుకంతగా ఓర్చుకున్నాడు, ఎందుకంతగా సహనం కలిగి ఉన్నాడంటే నిన్ను నన్ను మన నోరు తెరిచి సాతానికి మనం ఇచ్చిన అధికారం నుంచి నన్ను విడిపించడానికి యేసయ్య తన నోరు తెరవకుండా సాతానుపై జయం పొందుకుంటున్నాడు. మనము వాక్యానికి అవిధేయత చేసి మనము పాపాలు చేసి శాపాలు తెచ్చుకున్నందుకు యేసు ప్రభు మీద ముళ్ళ కిరీటం పెట్టిన నోరు తెరవలేదు. ఎందుకు? మనం చేయలేని పని యేసు ప్రభు సాతానుపై జయం పొందాలి కాబట్టి ఆయన జయం పొంది నిన్ను నన్ను విడిపించారు. కాబట్టి మనం సహనంతో ఉండాలి. అబ్రహాము ఓర్పు సహనం కలవాడు కాబట్టి ఏం పొందుకున్నాడండి? ఆ వాగ్దానాలన్నీ పొందుకున్నాడు. ఆ సహనము ఓర్పు ఉంటే ప్రతి విషయంలో మనం ఏం చేస్తామండి? మనము అన్ని విషయాల్లో జయం పొందుకుంటాము. సహనం లేకుండా తొందరపాటు నిర్ణయాలు నాకొద్దు నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఏం జరుగుతుందంటే మన జీవితంలో నష్టం వస్తుంది. కాబట్టి సిలువను చూసి 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, నీ సిలువ మరణం ప్రభా మాకు విజయానికి గుర్తుగా ఉంది నాయన. రెండోదిగా సమాధానకర్త అయిన మీరు ప్రతి కుటుంబంలో సమాధానం కలుగునట్టుగా మరొక్కసారి ప్రభా భార్య భర్తలకి, అన్నాదమ్ముల అక్కచెల్లెల మధ్యలో ప్రతి వైరం తొలగిపోయి సమాధానం కలుగునుగాక. అయ్యా వినయానికి గుర్తుగా ఉన్నట్టుగా అయ్యా మాలో ఉన్న గర్వాన్ని తీసివేసి గర్వము కరిగిపోవునుగాక, స్వార్థం కరిగిపోయి నీ దీన స్వభావం, నేను దీనుడను నా నుంచి మీరు నేర్చుకోమన్నారు, అది మాకు వచ్చినట్టుగా మీరు సాయం చెయ్యమని అడుగుతున్నాం ప్రభా. మీ కృప మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. ప్రేమకు గుర్తుగా ఉంది నాయన. ఆ ప్రేమ మాలో రోమాపత్రిక 5:5 ప్రేమను మాలో పోయండి. ఆ ప్రేమతో అందరినీ ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభా. త్యాగానికి గుర్తుగా, అలాగే ప్రభా ఓర్పుకు గుర్తుగా, సహనానికి గుర్తుగా ఉన్న ఇవన్నీ ప్రతిరోజు మేము ధ్యానిస్తుండగా మీ స్వభావంలోకి మార్చబడినట్టుగా పరలోకంలో నీతో ఉండునట్టుగా మాకు సాయం చేయమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు ఇంకా సిలువను గురించి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాము. అది దేవుని ఇష్టమైనది. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.